దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పఠించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. సకల యుగముల యందు క్షేడువును అద్వితీయుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు, స్తోత్రములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనుచు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథములాడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ శిలువ ధ్యాన కూడికలలో ఏకీభవించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకు లభించును గాక, ఆమేన్. చదవబడిన వాక్య లేఖనములలో ఒక చక్కని మాట మనకి కనబడుచున్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండును. చాలండి. దేవుడు కలగజేసినటువంటి ఈ యొక్క భూమిని దేవుడు దృష్టించేటప్పుడట ఈ భూమి చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందును బట్టి దేవుడు తన యొక్క అనాది సంకల్పములను బట్టి తన చిత్తములో ఉన్నటువంటి తన యొక్క మహాకృపను బట్టి దేవుడు చక్కని ఆలోచన కలిగిన వాడయిండి సర్వ మానవులను రక్షించడానికి నీతిపరుడైనటువంటి నోవాహును ప్రతిష్ఠించి ఏర్పాటు చేసుకుని నోవాహు ద్వారా వాడని సిద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో అక్కడ ఒక మాట అంటున్నాడు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేస్తున్నందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకునెను. దేవుడు ఎందుకు నరుని చేశానా అని దేవుడు దుఃఖించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే భూమి మీద నరులను చేస్తున్నందుకు యెహోవా సంతాపపడును అనే మాటను మనం చూస్తున్నాము. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చెడిపోయినటువంటి మానవుని రక్షించడానికి దేవుడు చక్కని ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఒక వాడను తయారు చేయించుచు ఉన్నాడు. అయితే వాడను గురించి మనం కొన్ని విషయాలు మనము నేటి దినాన ధ్యానం చేసుకుందాము. ఇందులో మనకి కొన్ని భాగాలు మనకి కనబడుతూ ఉంటవి. అందులో ఒకటి కర్ర, రెండవది కీలు, మూడవది అంతస్తులు, నాలుగవది అరలు,
ఆరోది కిటికీలు, ఏడోది తలుపులు. ఇలాగన మనము మరి చూసినట్లయితే మరి ఏడోది అరారాతు కొండ అనే మాటను మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ వాడ అనగానే మనకి ఒక విచిత్రమైనటువంటి విషయము మనకి గుర్తుకొస్తుంది. ఏమిటి ఈ విచిత్రమైనది అంటే, ఈ యొక్క ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనములో స్థితిసారకపు మానుతో నీ కొరకు వాడను చేసుకునము అంటున్నాడు దేవుడు. అనగా ఎవరి కొరకి వాడా అంటే నోవాహు కొరకి. నోవాహు యొక్క కుటుంబము తనకు కలిగిన బిడ్డల కొరకు వాడని సిద్ధం చేసుకోవాలట. అరల పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటున్న దానికి కీలు పుయ్యవలెను. మరి ఒకే ఒక జాతికరతో ఈ వాడను చేయవలను అంటున్నాడు. మరి యొక్క మరి కర్ర మరి ప్రభువునకు సూచనగా, అంటే సిలువకు మరి సాదృశ్యముగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ చెక్క ఎన్నడికి కూడా పుచ్చు పట్టదట, అలాగనే చీకిపోదు. అందుకే ఒకే దేవుడు, ఒకే మోక్షము, ఒకే బాప్తిస్వము, ఒకే నూతన యెరూషలేము ఈ కర్ర సూచనగా ఉంది అనే మాటను మనకు చూపిస్తూ ఉంటుంది. లోకంలో చాలా కర్రలు మనం చూస్తాము. చాలా విలువైనటువంటి చెక్కతో గృహాలకి గుమ్మాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క తలుపు ఆ చెక్కలు మనం చూస్తూ ఉంటే ఎక్కువగా నానపడాన్ని బట్టి ఈ చెక్క మరి పుచ్చు పడుతుంది, పురుగు పడుతుంది. ఈ పురుగు ఆ యొక్క చెక్కని ఏం చేస్తుంది? తొలిచి వేస్తూ ఉంటుంది. అవునా కాదా? ఇటీవల కాలంలో నేను ఒక వార్త విన్నాను. ఇంకా ఆ యొక్క గృహ ప్రవేశం అవ్వలేదు, ఇంకా సీలింగ్ వర్క్ జరుగుతుంది. ఆ ఇంటికి సీలింగ్ జరుగుతుంది, కానీ వాళ్ళు పెట్టినటువంటి మెయిన్ గుమ్మము మరి పై చెక్క కింద చెక్క పుచ్చు పట్టేసి డొలకైపోయిందట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మేస్త్రి చెప్తున్నాడట, కింద మరి కోసి ఆ చెక్కను తీసేస్తాము, మరలా మీకు చెక్క కావాలంటే చెక్క పెడతాము, లేదంటే సిమెంట్తో దాన్ని గుమ్మం చేస్తాము అన్నారు. అందుకే చాలామంది ఎప్పటికీ పాడవకుండా ఉండటానికి సిమెంట్ గుమ్మాలని వాడుతూ ఉన్నారు. మరి ఎప్పటికీ కూడా చీకిపోకుండా మరి పాడైపోకుండా పుచ్చు పట్టకుండా ఉండే కర్ర ఏదైనా ఉందంటే అది ఏ కర్రట? స్థితిసారపు మ్రాను. ఈ మ్రానుతో ఈ యొక్క వాడను తయారు చేయాలని ఆజ్ఞాపించారు. అందుకే యేసు ప్రభు కూడా ఈ కర్ర శిలువ మీదే బల్యంతో పొడవబడి మరణం నొంది ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ కర్రతో చేయబడినటువంటిది నేటి ప్రపంచ ప్రఖ్యాతి గాయించినటువంటి మరి అనేక మంది మరి మేధావులైనటువంటి వారు తయారు చేసినటువంటి ఒక
విచిత్రమైనటువంటి వాడను మనం చూస్తాం. దాన్ని టైటానిక్ వాడ అంటున్నాము. ఈ టైటానిక్ వాడ కూడా చాలామంది మానవ మరి మేధావులైనటువంటి వారు అనగా చాలా బ్రహ్మాండమైనటువంటి నౌకను తయారు చేశారు. దానిని 1912వ సంవత్సరములో అనగా యొక్క వాడ మరి తయారవునట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ 1912వ సంవత్సరంలో ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్ దేశము నుండి అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరానికి మరి సముద్ర మార్గాన ప్రయాణం చేయొచ్చు ఉండగా, ఆ ప్రయాణము జరుగుతున్న సమయంలో, ఆ ప్రయాణము సాగుతున్నటువంటి ఆ గడియల్లో బహుశా 3 దినాల వరకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తున్నారు. చాలా అంగు ఆర్భాటాలు అనగా వారు ఎన్నడూ కూడా చూడలేనటువంటి ఒక పెద్ద నౌక ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద నౌక, పెద్ద వాడ ఏది? టైటానిక్ అనే వాడ. 3 రోజులు వారు అందులో చాలా విందు విలాసాలు వారు ప్రయాణము సాగించిన తర్వాత ఇంచుమించు అందులో 2200 మంది, అంటే 2200 మంది అందులో ప్రయాణం చేస్తున్నారన్నమాట. సో వారు ప్రయాణం చేయొచ్చు ఉండగా 3వ రోజున వారికి ఈ రేడియో సంకేతాల ద్వారా వారికి ఈ నౌక ప్రమాదములో ప్రవేశిస్తుంది అని వారికి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు రావటమే కాదు, ఈ ఏప్రిల్ 14వ తారీఖున ఇతర నౌకల నుంచి కూడా టైటానిక్ వాడికి వైర్లెస్ ద్వారా వారికి 7 సార్లు మరి అది ప్రమాదముతో కూడినటువంటి ప్రాంతము, చాలా నెమ్మదిగా వెళ్ళాలి, మీరు చాలా వేగముగా వెళ్తుంది నౌక, మరి కొంత మరి స్లోగా వెళ్ళాలని వారికి వేరొక నౌక నుంచి వారికి వార్తలు రావటం. అయినా సరే కెప్టెన్ను 43 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన వాడు కనుక ఈ కెప్టెన్ గారు నాకేం పర్వాలేదు, నాకంతా తెలుసు, సముద్ర మార్గం బాగా తెలుసు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఇతను కెప్టెన్గా 43 సంవత్సరాలు పనిచేశాడు. 43 సంవత్సరాల అనుభవం ఉంది ఈయనకి. అందుకే మరేం పర్వాలేదని మరి అదే ఫాస్ట్ పోనిమ్మన్నాడు. కానీ అలాగ వెళ్ళటాన్ని బట్టి ఏం జరిగింది అంటే, ఈ ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకి ఈ టైటానిక్ వాడ ఒక మంచు కొండని ఢీక్కుంది. ఈ మంచు కొండని ఢీక్కోవటాన్ని బట్టి అడుగు భాగాన ఉన్నటువంటి ఆ యొక్క అడుగు భాగంలో డామేజ్ అవటాన్ని బట్టి ఆ సముద్రపు నీరంతా కూడా ఆ యొక్క వాడలోనికి ప్రవేశించింది. ఇలాగూ ప్రవేశించడాన్ని బట్టి
వెంటనే ఆ ఓడ ఒక్కొక్క భాగము మునిగిపోవటాన్ని బట్టి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు మరి దానికి అనుగుణముగా చిన్న చిన్న బోట్లు ఉంటాయి, లెఫ్ట్ బోట్లు అంటారు వాటిని. అనగా ఆ యొక్క చిన్న చిన్న బోట్లు ఇంచుమించు 700 మంది తప్పించుకోగలిగారు. తక్కిన 1500 మంది ఏమైపోయారంటే ఆ యొక్క సముద్రంలో మునిగిపోయారు. ఎందుకు వారు మునిగిపోవలసిన అవసరత ఏర్పడింది అనే విషయాన్ని మనం చూస్తే కెప్టెన్కి ముందుగానే వారు సూచనలు తెలియజేస్తారు. కానీ అతడు ఏం చేశాడంటే వాటిని వినకపోవటాన్ని బట్టి అక్కడ ప్రమాదానికి గురవునట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే వాక్యములో ఒక చక్కని మాటను మనం చూస్తాం. వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనానికి మనం వస్తే, మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ టైటానిక్ వాడ కెప్టెన్ మాదిరిగా మనము కూడా అనేక సార్లు దేవుని హెచ్చరికలను మరి తిరస్కరించి పెడచెవిని పెట్టి ప్రమాదపు దిశగా మరి పరిగెడుతూ ఉన్నాము నేటి దినాల్లో మనము. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనములో ఉన్నట్టుగా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడినను అయినను తుదకది మరణమునకు చేరును అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నేను బాగానే ప్రవర్తిస్తున్నాను, నేను బాగానే నడుస్తున్నాను, బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మార్గము ఏం చేస్తుందంటే మరణానికి వాళ్ళని చేరుస్తుంది అనే మాటను మనకి చూపిస్తుంది. అందుకని ఒక మాట ఉంటాడు ప్రసంగి మరి 11వ అధ్యాయం 9వ వచనములో, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము, నీ కోరిక చెప్పినను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పినను ప్రవర్తింపకము అంటున్నాడు ఇక్కడ. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం చేసుకోమంటుంది. వీటన్నిటిని బట్టి ఈవేళ చాలామంది యవనస్తులు వారి యొక్క ప్రవక్తన సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. అందుకని ఈ కర్ర అనగా ఎప్పటికీ కూడా చెక్క చెదరనిది అనే మాటను మనము వాక్యములు చూస్తూ ఉన్నాము. రెండోది మనం గమనించినట్లయితే కీలు ఆదికాండం 6:14 చూడండి, అరలో పెట్టి ఓడను చేసి అంటున్నాడు. అంటే ఈ ఓడ యొక్క కొలతలు, ఓడ యొక్క ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా దేవుడు నోవాహుకి చూపించాడు. ఈ ఓడ కొలతలు మనం చూస్తే పొడవు 450 అడుగులు పొడవు ఉంటుంది. అలాగని వెడల్పు 75 అడుగులు, ఎత్తు 45 అడుగులు. 45 అడుగులు ఎత్తుతో ఓడను నిర్మించమన్నాడు దేవుడు. అలాగని ఈ ఓడ నీటిలో మునిగిపోకుండా ఉండటానికి ఓడకి కీలు పియ్యాలి అన్నాడు.
లోపల బయట దాన్ని కీలుపుయ్యాలట. అంటే క్రీస్తు యొక్క రక్తము మనుషుని యొక్క పాపమును కప్పును. దేవుడు మనిషి పాపమును చూస్తే మనిషి నశించిపోవలసినది. మోషే దేవుడిని కనపడమని అడిగినక ముందే ఒక భాగం చూస్తే తట్టుకోలేవు అని వెనక భాగమునైనా మరి బండ మీద దాటిపోయినప్పుడు మరి చూపించాడట దేవుడు. అంటే ముందు భాగాన్ని చూస్తే తట్టుకోలేవు అని వెనక భాగాన మాత్రమే దేవుడు మోషేకు చూపించారట. అయితే ఇక్కడేమంటున్నాడంటే వెలపల లోపల కూడా ఈ ఓడ మునిగిపోకుండా ఉండటానికి ఏం పుయ్యాలట? కీలు పుయ్యాలి. ఈవేళ మనం చూస్తున్నాం, ఆనాడు మోషే తన తల్లి ఆ జమ్ము పెట్టికి వెలపల లోపల కూడా జమ్ము పెట్టి తయారు చేసి దానికి ఆ కీలు పూసి ఆ యొక్క నైల్ నదిలో వదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ యొక్క పెట్టి మునిగిపోలేదు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనములో నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లిపారు అన్నవి. కనుక జల ప్రళయము వాడలోని మరి పైనే గాక వాడ కింద కూడా పడి ముంచి వేస్తుంది. అట్లే మానవుల మీద పాపమును బట్టి పడవలసినటువంటి ఆ యొక్క ఉగ్రత పడగా ప్రభు దానిని తన మీద వేసుకుని తన సిలువలో కార్చిన రక్తధారల ద్వారా పాపమును సాతాన్ని జయించి మనిషి పాపమును కనపడకుండా తన రక్తధారల చేత ఏం చేశాడట? కప్పేశాడట. అక్కడ కీలు పూసినట్లుగా ఇక్కడ రక్తమును పుయ్యబడింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధం, ఆయన పరిశుద్ధుడు, పాపము చూడలేదు, ఆయన పాపం చేయలేదు గనక ప్రభు ఆ భారం అంతా తనపై వేసుకుని ప్రభువే రక్త ప్రోక్షణ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అందుకని నీ జల ప్రవాహము ధారల ధ్వని విని కరడు కరడని పిలుచుచున్నది అంటున్నారు. ఈవేళ క్రీస్తు యొక్క రక్త ధారలు మనల్ని ఏం చేస్తున్నాయంటే మన పాపము నుండి మనల్ని విమోచించి మన పాపము నుండి మనల్ని కాపాడుచు మనల్ని భద్రపరుస్తుంది. మూడవది మనము అంతస్తులు అంటున్నాం. 6వ అధ్యాయం 16వ వచనములో ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరుడు కింద దాని ముగించవలను, వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను, క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గల దానిని చేయవలను. ఎన్ని అంతస్తులు వాడిని కట్టాడట? 3 అంతస్తులు వాడిని కట్టాడట. నోవాహు గారు ఎక్కడ కట్టారు వాడిని? సముద్రంలో కట్టాడా? చెరువులో కట్టాడా? ఎక్కడ కట్టాడు ఆయన? ఆ ప్రజలు సంచారము చేయించిన ప్రజల మధ్యనే వాడు కట్టాడు. అందుకే నోవాహుని పిచ్చివాడు అంటున్నారు. ఎందుకంటే ఎవడైనా వాడన తయారు చేస్తే ఏటిలో నీటిలో తయారు చేస్తాడు, కానీ ఈడెక్కడ చేస్తున్నాడు? ఆ ప్రజల మధ్య చేస్తున్నాడని నోవాహు గారిని మరి ఒక తింగరవాడిగా పిచ్చివాడిగా చూశారట. మరి ఈ 3 అంతస్తులు మరి త్రిత్వానికి సూచనగా కనపడుతున్నాయి. 3 అంతస్తులు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు సూచనగా కనబడుతున్నారు. ఇందులో 3 ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తూ ఉంటాము. ఏమిటా 3 ప్రాముఖ్యమైనదంటే మరి పాపపు శక్తి నుండి, ఒకటి పాపపు శక్తి నుండి, రెండవది పాపపు శిక్ష నుండి, మూడవది పాప నైత్యము నుండి మనుషులను
రక్షింపవలనని వాడ ఒకటే కానీ దానిలో 3 భాగాలుగా విభజించారట. ఒకటి పాపపు శిక్ష నుండి, రెండవది పాపపు ఆసక్తి నుండి, పాపపు నైత్యము నుండి మనుషులను రక్షింపవలనని. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసెను. ఎవరి కొరకట? తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు. ఈవేళ ఎంతమంది మీ ఇంటి వారి రక్షణ కొరకు మీరు ఒక వాడని సిద్ధం చేసుకున్నారు? వాడ అనగా దైవ సన్నిధి. అందుకే భక్తులు దైవత్సనుడు కూడా సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి, మోకరించి నీవు దైవశక్తిని అందుకోవాలి అన్నారు. ఎవరైతే ఈ యొక్క సన్నిధి అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి తిరస్కరణ విద్య లభిస్తుందట. ఈ తిరస్కరణ విద్య లభించడాన్ని బట్టి వారు తమ కుటుంబాన్ని తమను తాము రక్షించుకున్న వారే ఉంటారు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే కాలంలో ఐగుప్తీయులు 430 సంవత్సరములు దాసత్వములో ఉన్నాను. వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి అనగా కానాను దేశానికి నడిపించడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కాలములో సర్వలోక సృష్టికర్తన దేవుడే నరవతారే యేసుక్రీస్తు అని పేరున ఈ లోకములో అవతరించి నీతి బోధలు చేసి వారి పాపముల నిమిత్తమే కలవరి సిలువలో ప్రాణమును ధారపోసినట్లుగా మనం చూస్తున్నాము. ఆయనే యేసు అనే పేరును మనం చూస్తూ ఉంటాము. ఈవేళ మనము చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసినటువంటి పాపములను బట్టి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన కలవరిలో, ఆ కలవరి సిలువలో ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. అందుకని ఇక్కడ మనము ఈ అంతస్తులను మనం చూస్తూ ఉన్నాము. అందుకే దైవత్సనుడు కూడా 7 తరగతులు ఉన్నవి. మనం ఏ తరగతిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో మనము కీడు మాని మంచి చేసిన ఎడల కింద తరగతి అయినా దొరకనేమో అన్నారు. ఏం చేస్తానట? కీడు మాని మంచి చేస్తే కింద తరగతి అయినా దొరుకుతుంది. ఏ తరగతి మనము ఏ అంతస్తులో ఉండాలని మనం ప్రయాసపడుతున్నామో ఒక్కసారి మనకు మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ అరలో మనం చూస్తున్నాం, అరలను మనం చూస్తున్నాము. ఈ 14వ వచనములోని ఓడలో ప్రవేశించిన వారికి అందరికీ వేరు వేరు అరలు ఏర్పాటు చేయబడినవట. ఏమిటి వేరు వేరుగా అంటే, జంతువులన్నిటికీ ఒక అర, చలచరలకు ఒక వర, పక్షులన్నిటికీ ఒక అర, మనుషులకు ఒక అర. ఇలాగా ఒక్కొక్క జీవికి, ఒక్కొక్క ప్రాణికి ఆ యొక్క అరలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసి,
అక్కడ అంటున్నాడు శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు ప్రభు ఒక్కడి, విశ్వాసం ఒక్కటి, బాప్తిసం ఒక్కటి, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలండి. ఇక్కడ మనం చూస్తే వాడొక్కటి, కానీ అందున్నటువంటి అరలు అనేకములు ఆ వాడలో ఉన్నట్టుగాని మన శరీరము కూడా ఒక్కటి, ఆత్మ కూడా ఒక్కటి, నిరీక్షణ ఒక్కటి, విశ్వాసము ఒక్కటి, బాప్తిసం ఒక్కటి. అందుకని ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో ఎలాగో శరీరము ఏకమైనను అనేకములే అవయవాలు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము ఒక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు అనే మాటను చూపిస్తుంది. ఈవేళ మన శరీరములో అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా ఎలాగో ఒక శరీరముగా అగపడుచున్నవో కనపడుచున్నవో, అలాగనే ఈ యొక్క వాడ కూడా ఒకటిగానే కనబడుచున్నదట. అదికి ఎఫెసు సంఘముతో మాట్లాడుతూ అంటాడు 5:23లో, సంఘము క్రీస్తు శరీరమైనది, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఈ 1 కొరింథీ 12:27లో కూడా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నామట. కనుక ఈవేళ మనము ఈ టైటానిక్ ఓడ ఎలాగైతే ప్రపంచంలో అతి పెద్దదిగా కనపడి అనేకులను అంబరపరిచే విధముగా ఇక ఇది మొలగదు, ఎప్పటికీ ఈ ఓడ మునిగిపోదు అని చెప్పి దాన్ని ప్రారంభించి అది ప్రయాణమై ఇంగ్లాండ్ నుండి మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి న్యూయార్క్కి ప్రయాణము చేస్తూ ఉండగా మార్గమధ్యములోని అనగా సముద్రములో ఇది ఏమైపోయిందట, మునిగిపోయిందట. దీనికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు అని చెప్పుకొచ్చారు. ఇది మొలగదు సముద్రములో అన్నారు, కానీ ఏమైపోయింది, మునిగిపోయింది. అందుకే మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటున్నాడు. మరి ఈనాడు మానవుడు యొక్క ఆలోచన తారుమారైపోయింది. ఒకే దినాన అన్ని వందల మంది ఆ యొక్క వాడలో మునిగిపోవటం అనేది భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తున్నమాట. ఎంతోమంది భాగ్యవంతులు ఆ వాడలో ఉన్నారు. ఎందుకంటే అది టైటానిక్ వాడ, ప్రపంచంలో అతి పెద్ద వాడ. చాలామంది మేధావులైనటువంటి వారు, ఎంతోమంది మరి కాలగర్భంలో కలిసిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, 1 యోహాను 2:16లో, అమ్మా లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశి, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చూడండి, ఒక విషయాన్ని మీరు గమనించండి. లోకమును దాని ఆశయు గతించిపోను, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంత పెద్ద ఈ టైటానిక్ వాడ ఈ యొక్క మహాసముద్రములో మునిగిపోతూ ఉంటే దాన్ని తయారు చేసినటువంటి వారు ఇది ఆ కెప్టెన్ కూడా ఎన్ని మంచు కొండలైనా
ఇది ఎదుర్కొంటుంది అని చెప్పినటువంటి వాడు ఏం చేయగలిగారు? వారెవరినైనా రక్షించగలిగారా అంటే ఎవరిని కూడా రక్షించలేకపోయారు. ఎవరి ప్రాణాల వారు ఆ యొక్క నడి సముద్రములో కాపాడుకోవటానికి, అనగా మరి 2 గంటల వేళ, ఆ 2 గంటల సమయములో 15వ తారీఖు 2 గంటల సమయంలో అర్ధరాత్రి ఆ చీకటి వేళ మరి వాళ్ళకి వెలుగు మనకు కనిపిస్తుందంటే ఎక్కడ చూసినా వెలుగు కనిపించదు, అంధకారమే సముద్ర మార్గంలో. అటువంటి అప్పుడు ఆ యొక్క కొండని ఢీక్కుని ఆ టైటానిక్ ఓడ మునిగిపోయేటప్పుడు ఎంతగా అరుచుంటారో ఆ ప్రజలు. అనగా వాళ్ళని రక్షించే నాథుడు లేకపోవటాన్ని బట్టి వారి ప్రాణాలు కోల్పోయారు. ఈనాడు కూడా లోకములో ఇటువంటి టైటానిక్ ఓడల మీద ప్రయాణం చేయించినటువంటి వారు, అంటే లగ్జరీ జీవితాలను అనుభవిస్తూ మాకేం పర్వాలేదు అనుకునేవారు చాలామందిని మనం చూస్తున్నాం. నీటి మీద ప్రమాదం వాటెళ్ళదు అనుకునేవారు, నీటి మీద ప్రమాదం ఉంది. వాయులోకంలో ప్రమాదం లేదనుకున్న వారికి కూడా వాయులోకంలోని కూడా ప్రమాదాలు ఉన్నాయి, లేవంటారా? పక్షి విమానానికి తలిగి విమానం ఏమైపోయిందట? కూలిపోయిందట. ఒక పక్షి ఢీకోటాన్ని బట్టి విమానం గాలిలో కూలిపోయింది. ఒక పక్షి 100 మంది ప్రాణాలని తీసింది. అలాగని మరి ట్రైన్ మార్గంలో ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వారికి ట్రైన్ ఏమైపోయింది అంటే మరి ట్రైన్ కూడా కూలిపోయి ట్రైన్లో ఉన్న వందలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దృశ్యాలను మనం ఇటీవల కాలంలో ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. అందుకే ఎటు చూసినా ప్రమాదాలే, ఎటు చూసినా ప్రమాదాలే. మరి అందుకే దేవుడు అంటున్నాడు, నోవాహు ఇదిగో భూమి మరి నా దృష్టికి చెడిపోయినది. ఈవేళ భూమి మీద ఉన్న మనుషులు కూడా పాపము ద్వారా చెడిపోతూ ఉన్నారు కనుక నేను వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను. కనుక నేను భూమిని మరలా శుద్ధి చేస్తాను. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకోమన్నాడు. ఈవేళ మన కొరకు, మన కుటుంబం కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకుని దేవుని స్తుతించి దేవుని ఆరాధించే గొప్ప అనుభూతిని మనం కలిగి ఉందాం. అటు గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఓడ నాయనా నీవు నీ దాసులు మా దైవత్సనుడు ద్వారా బైబిల్ మిషన్ అనే వాడలోనికి మమ్మల్ని పిలిచి ప్రభా ఈ వాడలో మమ్మల్ని బలపరచచ్చు నాయనా, నీ మోక్షమునకు మమ్మల్ని సిద్ధం చేయమని అడుగుతూ ఉన్నాము. కనుక ఈ వాడ ప్రయాణము చేయించు ఉన్న మాకు ఎన్నో ఆటపోట్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఒడిదొడుకులు నాయనా, ఎన్నో శ్రమలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నా నీ సిలువ విలువ ద్వారా మేము వాటిని జయించే శక్తి మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని మా మంచి బోధకుడు అయిన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథమలు ఆడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.